హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు ఆలు ఫ్రై గురించి తెలుసుకుందాం. ఆలుగడ్డలను కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్న తర్వాత తగినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని నూనెలో వేసి మొత్తం ఆలుగడ్డ ముక్కలు వేశాక గంటతో అడుగంటకుండా 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లోకి ఆలుగడ్డ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే నూనెలో 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాం. వేసుకున్న ఉల్లిపాయల్ని వేగేదాకా గంటతో కలుపుకుంటూ ఉందాం. అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం తాళం గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేగేదాకా గంటతో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసుకొని గంటతో కలుపుకుందాం. కొద్దిగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలుపుకుందాం. కొద్దిగా కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుందాం. వేసుకున్న తర్వాత గంటతో కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరొక్కసారి గంటతో కలుపుకుందాం. అంతేనండి, వేడి వేడి ఆలుగడ్డ ఫ్రై రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.